అందరికి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వస్తూ డైరెక్ట్గా కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయి నేను దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ చేసేసారు సామాన్లు మొత్తం. ట్రైన్ దిగి వెంటనే డైరెక్ట్గా కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. మన డెస్టినేషన్ చిన్నదో పెద్దదో అయినా సరే జర్నీ అంటే మనకి చాలా టైర్డ్గా ఉంటుంది. ఇంకా రావడంతో ఫుల్గా ఫ్రెష్ అవుదాం అనుకున్నాను. అంతే ఇల్లంతా తాళం వేసి ఉంది. ఓనర్ గారు కాల్ చేస్తే మేము బయట ఉన్నామండి అన్నారు. ఇంకా చేసేదేం లేక ప్లంబర్ని పిలిపించి తాళం అయితే కట్ చేయించాము. 1 డే అంతా బాధపడ్డాను బంగారం లాంటి తాళం పోయింది అని. అలాంటి కొంతమంది లేడీస్ కి ఆన్లైన్ వెళ్ళి షాపింగ్ చేసినా బాధ అనిపించదు, కానీ ఇలాంటి తాళాలు ఏమైనా పోయాయంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఇలాంటి తాళాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఇంట్లో క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసాము. కోసం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే టిఫిన్ పంపించేశారు. ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి పాలు పొంగించడానికి అయితే స్టార్ట్ చేశాను. నిజంగా నాకైతే ఒక్కసారిగా బెంగాల్ గుర్తొచ్చింది. బెంగాల్లో ఫస్ట్ టైం మాకైతే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి హార్ట్లీ వెల్కమ్ చెప్పారు. కొత్తగా వచ్చామంటే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత క్వార్టర్ లైఫ్ నేను చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను. పాలు పొంగించి దేవుడికి మంచిగా పూజ చేసుకుని పర్వణం అయితే పెట్టేశాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.